రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికైనా ఇష్టపడుతున్నటువంటి వాడు. అయితే మరి అక్కడ అనేక మంది దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అనేక మంది ఆ పని జరగకుండా అడ్డగించేటువంటి వారు ఉన్నారు. అయితే వారు భయపడుతూ ఉన్నారు. ఈ యొక్క ఆలయము మరి దావీదు లేదంటే సొలొమోను కట్టినటువంటి ఆలయం ఏదైతే ఉందో దానితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. మరి ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది. దానికోసం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉండగా మరి దేవుడే అక్కడ మాట్లాడుతున్నాడు. ఇది మీ శక్తి చేత కానీ మీ బలము చేత కానీ ఏమాత్రం కూడా ఈ కార్యము జరగనేరదు. నా శక్తి చేత, నేను మీకు అనుగ్రహించేటువంటి శక్తి చేత, నేను మీకు అనుగ్రహించేటువంటి బలం చేత, నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా ఏమాత్రం కూడా జరగదు అనేటువంటి విషయము ఇక్కడ దేవుడు జెరుబ్బాబెలుకు తెలియచేస్తున్నాడు. మరి నిజమే కదా, మన జీవితాల్లో కూడా ఏదైనా కార్యము జరగాలి అని అంటే, ఏదైనా క్రియ జరగాలి అంటే మరి అది మన వల్ల ఏమాత్రం కూడా జరగదు. మన సొంత శక్తి, మన సొంత బలము, మన సొంత ఆలోచన ద్వారా అది జరగదు. కానీ దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మనల్ని ఆయన యొక్క తన కార్యాలను జరిగించేటువంటి వాడుగా ఉన్నారు. అంతేకాని నేను కష్టపడ్డాను కనుక నాకు ఉద్యోగం వచ్చింది, నేను బాగా చదువుకున్నాను కనుక నాకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నేను మంచిగా మరి ఎగ్జామ్ రాశాను కాబట్టి నేను పాస్ అయ్యాను అని అనుకుంటే అది పొరపాటే. దేవుడు మనలో ఉంటేనే మనకి కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం దేవుని కొరకు ఏమి చేయాలన్నా ఆయన మనకు తోడుగా ఉంటేనే అవి జరుగుతాయి. మన జీవితాల్లో ఏ కార్యాలు జరగాలన్నా సరే ఆయన ఉద్దేశించితేనే, ఆయన మనకు వాటిని అనుగ్రహిస్తేనే అవి మనకి మరి జరుగుతాయి అనేటువంటి విషయం ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ధనవంతుడు నేను కష్టపడి సంపాదించేశాను లేదా నా కష్టం వల్లనే ధనము నేను సమకూర్చుకున్నాను అంటే అది కూడా వ్యర్థమే. మరి దేవుని ఇవ్వందే మనకి ఏది కూడా రాదు. ఆయన ఇస్తేనే ధనమైన, ఆయన ఇస్తేనే జ్ఞానమైన, ఆయన ఇస్తేనే ఉద్యోగమైన, ఆయన మరి జరిగిస్తేనే వివాహమైన, ఏదైనా సరే మన సొంత శక్తి, మన సొంత బలము, మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానము కాదు. కానీ దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తేనే అవి మన జీవితాల్లో జరుగుతుంటాయి అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి దానిని బట్టి మనం ముందుకు కొనసాగుతూ ఉంటాము. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ, దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, దేవుని పైన ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. దేవుని కొరకు జీవించేటువంటి వారంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ యేసయ్య, మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి మా దేవ, మీకు వందనాలు ప్రభువా. అయితేనే నిజమే మా జీవితంలో కార్యాలు నా తండ్రి నీ ద్వారానే జరుగుతాయి. అయితేనే మా బలము ఒట్టిది, మా శక్తి ఒట్టిది ప్రభువా. నీ యొక్క ఆత్మ ద్వారా మాలో కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.